ఎప్పుడన్నా పిచ్చి మాటలో చేతగాని మాటలో కొంతమందిని పీకలు కోస్తానంటారు, కొంతమందిని ఇళ్లలోకి తంతానన్నారు. ఏం తప్పు చేసామని ఇళ్లలోకి తంతారు? ఎందుకు పీకలు కోస్తారు? మేమేమన్నా మీలాగా ప్రభదలుతున్నామా? మాకు అధికారం ఇచ్చినా అణిగిమనుకుంటున్నాం. ఏ ఒక్క వేరే పార్టీ వారి మీద ఈనాటికి అక్రమ కేసు పెట్టి ఒక్కరోజు కూడా జైలుకి పంపల. మా నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాం. మీరేంటి మీ పార్టీకి మూకలు చెల్లి కాలం చెల్లి కదా అని బయటికి వెళ్తుంటాం, పేకలు కోస్తాం అని ఇలాంటి కారు మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎవరిని మీరు అంటుంది? ఎవరిని లాగుతుంటారు మీరు? అసలు మీకు అధికారం అనేది ఒక ఎండమావి. మా దృష్టిలో మీకు అది కనపడతానే ఉంటుంది తప్ప మీకు ఎప్పటికీ రాదు అది. ఎందుకంటే మీకు ఇవ్వకూడని సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇచ్చారు. మీరు దాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, అన్ని వర్గాలు రైతాంగాన్ని మోసం చేశారు, రోడ్లన్నీ గుంతలమయం చేశారు, ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారు. గ్రామాల్లో ప్రశ్నిస్తుంటే పోలీసులను పెట్టి భయపెట్టారు. ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే అంగన్వాడీ వాళ్ళు వస్తే కొట్టించారు, ఆశా వర్కర్లు వస్తే కొట్టారు, ఎవరన్నా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళని కొట్టారు. కడాన టీచర్స్ను కూడా మీరు నక్సలైట్లు చూసినట్టుగా చూశారు. మీకు ఎందుకు ఇంకా అధికారం వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఒకవేళ వస్తే రావచ్చు, వస్తే ప్రజలకు సేవ చేయండి. మీకు అధికారం ఒకవేళ ఇచ్చారనుకో మమ్మల్ని బయట లాగుతానమనా? మా పేకలు పోయమనా? ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు కావాలని మాట్లాడావా, లేదు మాట తొర్లి చెప్పావా, మాట్లాడావా ఆ మాట అనేది కూడా ఈ యొక్క ప్రజలకి ఆన్సరబుల్ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.